ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. అదే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకి చేరింది. మావిగన్ అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అంట. మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు అంట. దీన్నే పిచ్చి పరాకాష్ఠ. అంటే మీకు మొదటగా ఆ పేరు వింటుంటే ఎలా అనిపిస్తుంది? మావి గన్, ఆ పేరు ఎలా ఉంది? అంటే గన్ కల్చర్ ఉంది కాబట్టి గన్ అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి గన్ కల్చర్ ఉంది కదా, అసలు ఆ కల్చర్ దాంట్లో కలిపేసుకున్నాడు పాపం. నిజంగా నాకు ఇంత దారుణంగా ఏ లీడరు ఉండడు, ఏ పార్టీ ఉండదు. పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఒక క్యాపిటల్ అంటూ ఒకసారే చెప్పాలి. ఒకసారి చెప్పిన తర్వాత నిమిషానికి ఒకసారి పార్టీ ఒపీనియన్స్ మార్చుకోదు. ఒకసారి ఏకైక రాజధాని అమరావతి అన్నాడు, ఎమ్మటే 3 రాజధానులు అంటాడు. ఎమ్మటే మళ్ళా ఓడిపోయిన తర్వాత 500 ఎకరాల్లో చాలు అంటాడు. అది ఎంత వింత ప్రవర్తనో. అపరిచితుడు ఉన్నాడు సినిమా చూశారు కదా, అది చాలా వింతగా ఉంది. ఇది ఎవరైనా చూస్తానికి హాస్యాస్పదంగా ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు. అతను మాజీ ముఖ్యమంత్రి అయినా, అసలు ముఖ్యమంత్రి పదవి అర్హుడైనా, పొరపాటున ఆంధ్ర ప్రజలు ఓటేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే సర్వనాశనం చేసి దుర్మార్గం చేశాడు. ఈ మావిగన్ ఎప్పుడైతే అతను ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడాడో అప్పుడే నాకు అర్థమైపోయింది ఈ పిచ్చి పరాకాష్ఠకు వచ్చేసింది. అదే మోహిని భస్మాసురులో భస్మాసురాస్త్రం పెట్టుకున్నాడు. ఈ ప్రెస్ మీట్ దెబ్బకి వైఎస్ఆర్సీపీ సమాధి అవటం ఖాయం.